సినిమా చాలా బాగుందండి. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా ఇంత బాగుంటుంది అంటే. ఎందుకంటే ఇది ఒక సమాజంలో మార్పు తీసుకురావడం కోసం తీసినటువంటి సినిమా. అనుక్షణం చాలా ఇంట్రెస్టింగ్గా సినిమా ఎలా అయిపోయిందో అర్థం కాకోకుండా ఉంది. చాలా బాగుంది, చాలా నచ్చింది. సినిమా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఆయన చూస్తే హీరోగా ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేకపోయాం, కానీ రాను రాను వచ్చే కొద్దీ ఆయనే హీరో అని గమనించాము. చాలా బాగా ఉంది. అంటే లా కానీ ఎస్పెషల్లీ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్ వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఇందులో ఆర్టికల్స్. సో ఇట్ ఈస్ నియర్ బై ద జై భీమ్ మూవీ, సూర్య గారిది ఉంది కదండి, జై భీమ్ మూవీకి రిలేటెడ్గా ఉంది. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ప్రతిదీ కూడా ట్విస్ట్ చాలా బాగుంది. లాస్ట్లో అసలు ఆ ట్విస్ట్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా బాగుంది. డైరెక్షన్ ఎవరో మాకు తెలియదు కానీ చాలా బాగా చేశారు. డైరెక్టర్ బాగుంది, బాగా తీశారు. మంచి మెసేజ్ ఇచ్చింది, స్టూడెంట్స్కు చాలా హెల్ప్ అవుతుంది. సస్పెన్స్ లాస్ట్ వరకు తెలియదు ఎవరు క్రైమ్ చేసింది. సో అది సస్పెన్స్గా సినిమా అంతా అట్లే ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గానే నడిచింది. ఇంకా ఇంకా హీరో విషయానికి ఆయన బాగా చేశారండి. డైరెక్షన్ మాత్రం ఎక్సలెన్స్గా ఉంది. అంటే ఇప్పుడు ఆడియన్స్ అందరూ కోరుకునేది ఏమంటే ఎక్కువ సాంగ్స్ ఉండాలా, హైలైట్ చేసే ఇట్లా స్టోరీ ఏమి ఉండదు. మామూలు సినిమాలు చూసేటప్పుడు వాళ్ళకి ఎలివేషన్ బాగుంటుంది, ఫేమస్గా పెద్ద హీరో పెట్టి వాళ్ళు తీస్తారు కాబట్టి ఆ స్టోరీ లేకపోయినా అందరూ చూస్తారు. కానీ ఇలాంటి సినిమాలు వాళ్ళకి ఫేమ్ లేకపోవచ్చు, కానీ స్టోరీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ నుంచి మేము లాస్ట్ వరకు చాలా క్యూరియస్గా చూసినాము. ఓసారి ఏం జరుగుతుందని ఇంట్రెస్టింగ్గా చూసామన్నమాట. స్టోరీ బాగుంది, డైరెక్షన్ కానీ బాగుంది, యాక్షన్ కానీ బాగుంది. ఫీలింగ్ కలుగుతుంది. ఈ ఐడియా రావాలనేది చాలా మంచి థాట్ డైరెక్టర్ది కానీ ఎవరిదైనా కావచ్చు. స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్యూచర్ జనరేషన్ అనేది పిల్లలు ఎలా చదువుకోవాలి, సమాజాన్ని ఎలా న్యాయంగా బ్రతికించాలి అనేది చాలా మూవీస్ వచ్చాయి, కానీ ఇలాంటి ఒక థాట్ రావడం అనేది నాకు అంటే ఫాదర్ కనెక్షన్ కూడా ఇచ్చారు అక్కడ. ఫైట్స్ ఉన్నాయి, అది కూడా బాగా పెట్టారు. మూవీ అనేది చాలా బాగుంది. నార్మల్గా ఏదైనా మూవీ తీయాలి అన్నప్పుడు ఒక థీమ్తో తీయాలి అని అనుకుంటారు. ఆ థీమ్ మీద కాకుండా మిగతా ఫ్యాక్టర్స్, పాటలు అవన్నీ డామినేట్ చేస్తాయి. హీరో క్యారెక్టర్ కానీ అవన్నీ డామినేట్ చేస్తాయి. ఆ మెయిన్ థీమ్ కాకుండా మూవీ మొదటి నుంచి ఆ థీమ్ మీదే, అలాగే ఆ థీమ్ డామినేట్ అయ్యేలా తీశారు. నార్మల్ అన్నీ బాగున్నాయి. లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం చాలా 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 బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. లీగలీ వీరా. సో కామన్గా అయితే కనుక ఏదో ఐటమ్ సాంగ్స్ ఉంటాయి, ఏదో క్లాసికల్గా అలాంటివి ఉంటాయి అనుకున్నాము. కానీ మాకు సివిల్స్కి ఆస్పిరెంట్స్కి బాగా అర్థమయ్యేలాగా సినిమా అంతా బాగా చెప్పారు. సినిమా చెప్పేంతసేపు కూడా మా సివిక్స్ సారే మాకు గుర్తొచ్చారు, ఉదయ్ సారు. సో 19(1) రైట్ ఆఫ్ రిమైనింగ్ సైలెన్స్ అని కానీ, సో ప్రతి దాంట్లో ఈక్వాలిటీ ఉంటుంది. ఉమెన్స్ మనం కూడా పార్టిసిపేషన్ చేయాలి, మనం లేకుంటే ఎక్కడ కూడా ఈగలిటీ ఉండదనేసి పాయింట్స్ అన్నీ కూడా మాకు సార్ చెప్పినవన్నీ మా కళ్ళ ముందు కనిపించేలాగా ఉన్నాయి. సో బాగుంది. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది, బాగా చూపించారు. అలాంటివన్నీ అనుకున్నామంటే ఇంకెవరు కూడా న్యాయం తరపున ఎవరు కూడా నిలబడరు కదా. సో వీ నీడ్ జస్టిస్ అన్నప్పుడు వి ఫైట్. సో వితౌట్ ఫైట్ వీ కాంట్ జస్టిస్. సో పాయింట్ మాకు బాగా చూపించారు.